కాసేపట్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరికొద్దిసేపట్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగిస్తారు. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై బీఏసీలో నిర్ణయం తీసుకుంటారు. స్పీకర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి అన్ని పార్టీల నుండి సభ్యులు హాజరై ఏ అంశాలను ప్రధాన ఎజెండాగా పెట్టి చర్చిస్తారనే అంశంపై ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీసేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, చెప్పండి, అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై ఏమైనా క్లారిటీ వచ్చిందా? ఈరోజు గవర్నర్ ప్రసంగంపై ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? చందు. ప్రారంభం కాబోతున్నాయి. 11:30కు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా గవర్నరు అసెంబ్లీకి చేరుకుంటారు. మొదటగా అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత 11:45కు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ప్రభుత్వ ప్రాధాన్యాలన్నింటినీ కూడా గవర్నర్ సభకు వివరిస్తారు. ఆ తర్వాత అసెంబ్లీ వాయిదా పడుతుంది. తర్వాత బీఏసీ సమావేశం ఉంటుంది. బీఏసీ సమావేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలని దానిపైన ప్రధానంగా చర్చిస్తారు. ముఖ్యంగా ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 10 రోజులు నిర్వహించాలనేటువంటి యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈసారి సభను దాదాపు 20 నుంచి 25 రోజుల పాటు నిర్వహించాలని కూడా ప్రతిపక్షాలు పట్టుబట్టేటువంటి అవకాశం కనిపిస్తున్నది. ఎందుకంటే చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి, వాటిపై చర్చించాలని ప్రతిపక్షాలు కోరే అవకాశం కనిపిస్తుంది. ఈసారి సమావేశాలు మాత్రం వేడిగా జరిగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో సమావేశాలన్నిటి కూడా చాలా షార్ట్ టర్మ్లో ముగించిన పరిస్థితి. గత అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అటు అసెంబ్లీ సమావేశాలను బైకాట్ చేసి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో బడ్జెట్ సమావేశాల్లో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఎండగట్టాలని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ డిసైడ్ అయింది. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులను కూడా నిర్వహించింది. ముఖ్యంగా 0 అవర్, క్వశ్చన్ అవర్తో పాటు ప్రశ్నోత్తరాలతో పాటు మిగతా అంశాలు రూల్స్ అంటే నియమ నిబంధనలు ఎలా పాటించాలని దానిపైన ఇప్పటికీ అవగాహన తరగతులు కూడా నిర్వహించారు. అదేవిధంగా ఆ సమావేశంలో కేటీఆర్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ దిశానిర్దేశం కూడా చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే మూసీ ప్రక్షాళనకు సంబంధించిన అంశంపైన పోరాటం చేస్తుంది. మూసీ బాధితుల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తుంది. ముఖ్యంగా మూసీలో ప్రభుత్వం అవినీతి చేస్తుంది అంటూ కూడా ప్రొజెక్ట్ చేసే పనిలో పడింది. ఈ అంశంపైన ప్రధానంగా అసెంబ్లీలో దీనిపై పెద్ద ఎత్తున అధికార పక్షాన్ని నిలదీసేటువంటి అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీంతోపాటు రాష్ట్రంలో ప్రధాన సమస్యలు వెలుగుమట్లలో ఏదైతే ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో భూ బాధితులకు సంబంధించిన అంశం కావచ్చు, భూములు ఇండ్లు కోల్పోయిన బాధితుల పక్షాన కూడా అసెంబ్లీలో తమ వాణిని గట్టిగా వినిపించేందుకు కూడా ఇప్పటికే డిసైడ్ అయింది. దీంతోపాటు హిల్ట్ పాలసీతో పాటు రైతు భరోసా సంబంధించిన అంశంపైన కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అటు అధికార పక్షాన్ని నిలదీసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు అధికార పార్టీ కూడా అదే స్థాయిలో సిద్ధమైంది. ఇప్పటికే రైతు భరోసా వేయాలని కూడా డిసైడ్ అయింది. 2-3 రోజుల్లోనే అటు నర్మెట నుంచి సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసాను వేయాలి ప్రోగ్రాంలో నిధులు విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక మరోవైపు అటు బీజేపీ పార్టీ కూడా ఈసారి అసెంబ్లీ సమావేశాలు తమ పెర్ఫార్మెన్స్ను బాగా చూపాలని కూడా భావిస్తుంది. ఇప్పటికీ నిన్న బీజేపీ ఎల్పీ సమావేశాన్ని కూడా నిర్వహించారు. అందులో ప్రధాన సమస్యలపైన అసెంబ్లీలో ఫైట్ చేయాలని కూడా బీజేపీ పార్టీ డిసైడ్ అయిపోయింది. ఈసారి అంటే బీజేపీ బీఆర్ఎస్ 2 పార్టీలకు కూడా అటు అధికార పక్షాన్ని గట్టిగా నిలదీయాలని భావిస్తున్న నేపథ్యంలో ఈసారి సమావేశాలు కూడా చాలా హాట్గా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు తాజాగా డ్రగ్స్ అంశం తెరపైకి వచ్చింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ తీసుకొని పట్టుబడిన ఇప్పటికే అటు జైలుకు కూడా రిమాండ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అటు కాంగ్రెస్ పార్టీ నేత తీవ్ర స్థాయిలో ఇది విమర్శలు చేస్తున్నారు. కేటీఆర్ టార్గెట్గా కూడా విమర్శలు చేస్తున్నారు. ఇది అసెంబ్లీకి తాకేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రతి సవాళ్ళు కూడా ఈ అంశంపై విసురుకున్న పరిస్థితి. అటు బీజేపీ వాళ్ళు కానీ అటు బీఆర్ఎస్ వాళ్ళు అసెంబ్లీలో డ్రగ్స్ టెస్టులు చేయాలి, ప్రతి ఒక్కరు చేయించుకోవాలి, ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి మొదటగా డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలి, మేమైతే సిద్ధంగా ఉన్నామన్నటువంటి ఒక సవాల్ను బీఆర్ఎస్ పార్టీ విసిరింది. ఈ నేపథ్యంలో ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో డ్రగ్స్ అంశం మాత్రం వాడివేడిగా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రవి. రైట్, థ్యాంక్ యూ చందు.